నమస్కారం ప్రజలారా. ఈడ మన అన్న ఉప్పు తిన్నవాడు ఎవడు కూడా వచ్చి మాట్లాడేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఆ శాఖలో పందికుక్కుల మాదిరి తిన్న వాళ్ళు కూడా మరి ఎక్కడ ఉన్నారో ఏమో అర్థం కావడం లేదు. డ్యాన్సులు లేను, మసాజులు చేసుకునే టైం సరిపోతుందో ఏమో మరి తెలియడంలే. గతంలో మనం జాతికి అంకితం చేస్తాము అన్నటువంటి ప్రాజెక్టు ఏదైతే ఉండదో ఆ వెలుగొండ ప్రాజెక్టు ఏ విధంగా పూర్తయింది, మనం ఎంత మేర పనులు పూర్తి చేయగలిగినాం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ 22 నెలల్లో 73% పనులు పూర్తి చేసినామని చెప్పి చెప్తారే. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంత మేరకు పనులు పూర్తి చేయగలిగినాం చేసినామని అప్పుడు పనిచేసినటువంటి మంత్రులు, ఇరిగేషన్ మంత్రులు ఏ ఒక్కరు కూడా, ఇద్దరు ఉంటే ఇద్దరు బిజీ, ఒక ఆయన బెట్టింగుల్లో బిజీ, ఒక ఆయన మసాజులతో బిజీగా కాలాలు జరుపుతున్నటువంటి క్రమంలో సరే మనం అన్నను ప్రధానమంత్రి చేయాలని ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి నిన్న మరి ఎప్పుడు మరి నిమ్మల రామానాయుడు గారు కూడా ప్రస్తుత మంత్రి, ఆయన కూడా అడిగి పోయినట్టే ఉన్నది. మరి ఆయన ఏం చేసినాడు, మరి ఏంది కథ అనేది తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో వచ్చినటువంటి పోస్టుల ఆధారంగా మరి ఆయన ఏం చేశాడో అంతా కూడా మనం విశ్లేషణ చేసే పని చేద్దాం. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం. అదేవిధంగా గత 22 నెలల్లో 73% పనులు పూర్తి. ప్రాజెక్టు పనులు చేయకుండానే జాతికి అంకితం చేసిన జగన్ ఇంకా జాతికి అంకితం చేయక ఎవరికి చేస్తారో, ఎవరికి చేయలేకపోతుంది, ఎవరికైనా చేస్తా ఉంటే ఒప్పుకోకపోతుంది. మా మాజీ మంత్రులకేమో పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ. నాకే అర్థం కానప్పుడు నేను మీడియా మిత్రులకి ఏం చెప్పాలా అని గుర్తుండేటువంటి వ్యక్తులకు పోలవరం అదేవిధంగా ఇంకా వెలుగొండ ప్రాజెక్టు గురించి అడిగితే ఏం చెప్తారు? సరే అట్లయినా కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు మనం జాతికి అంకితం చేసినామని చెప్పినామే. మరి ఈరోజు నిమ్మల రామానాయుడు అడిగి పోయి ఆడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అధికారులతోనూ స్వయంగా ఆయనే మరి ఆ టన్నల్ లేకపోయి కూడా మరి రాష్ట్ర ప్రజానికానికి వివరించేటువంటి క్రమంలో భాగంగా స్వయంగా ఒక మంత్రిగా ఉండి ఆయనే డైరెక్ట్గా పోయి అక్కడ పనిచేసేటువంటి వర్కర్లతో పాటు ఆయన నిద్రపోవడం, ఆయన వాళ్ళతో కలిసి భోజనాలు చేయడం, మరి రకరకాలుగా మరి రాష్ట్ర ప్రజానికానికి వివరించే కార్యక్రమంలో భాగంగా పోయినాడు. టన్నల్ 2లో 12 కిలోమీటర్ల దగ్గర చిక్కుకుపోయిన టీబీఎం మిషన్ను అలాగే వదిలేశారు. అదేవిధంగా నల్లమల్ల సాగర్ నిర్వాసితుల సమస్య అలాగే ఉన్నాయి, కూటమి ప్రభుత్వం వచ్చాకే ప్రాజెక్టు పురోగతి అని చెప్పి వీళ్ళు వేశారు. ఓకే, బాగుండదు. మరి నిమ్మల రామానాయుడు అడిగి పోయి ఏం చేశాడు ఏందనేది మనం ఒకసారి చూద్దాం. రాత్రంతా వెలుగొండ టనల్లోనే గడిపి అక్కడే కార్మికులతో కలిసి భోజనం, ఉదయం టిఫిన్ అంట నిమ్మల రామానాయుడు. ఏం అవసరం ఆయన కాడికి అడిగి కట్టుకోమన్నాడు. మనోళ్ళు, మన పార్టీకి సంబంధించినటువంటి అప్పటి ఇరిగేషన్ మినిస్టర్లు ఎప్పుడైనా సరే, ఏనాడైనా సరే పోలవరాన్ని కానీ, ఇరిగేషన్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు వెలుగొండ కానీ, అదేవిధంగా ఇంకొక రకమైనటువంటి ప్రాజెక్టుని ఎక్కడైనా గ్రీసు పెట్టలేదనుకోండి, అది వేరే విషయం. కొత్తగా ప్రాజెక్టులు ఏవైనా కూడా స్వయంగా వాళ్ళే పోయి సందర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయా? అధికారులతో సమీక్ష పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? మరి ఈయన ఎందుకు ఈ విధంగా పోవటం అంటే మనల్ని ఎర్రి పుష్పాలను చేయటమా లేకంటే ఏందనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఏంది ఆయన పుట్టినరోజా ఏమో మరి తెలియదు, మనకు తెలియదు. రాత్రంతా 19 కిలోమీటర్లు టన్నల్లోనే అంట, రాత్రంతా టన్నల్లోనే ఉండాలని చెప్పి అది వాళ్ళ అధికారులతో ఏ విధంగా మరి అక్కడ వాళ్ళ వెహికల్లోనే పోతున్నాడు. ఒక మంత్రిగా ఉన్నాడు, సెక్యూరిటీ అయినా సరే ఆయన బాధలు ఆయన మనకెందుకులే కానీ ఆయన డైరెక్ట్గా పోయి చూపించినాడు. ఏ ఒక్క మొగోడైనా సరే మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అన్న ఉప్పు తిన్నటువంటి పోరంబోకులు ఎవరైనా కూడా ఆడికి పోయి మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంత శాతం పని పూర్తి చేయగలిగినాం, ఇంత మేర పనులు జరిగినాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా చేస్తున్నారు, మేము చేసింది అంతాకి మేమే అంతా చేసినాం, మీరేమీ చేయలేదని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఎవరికైనా ఉన్నదా? అప్పటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కైనా సరే, సంబరాల రాంబాబుకైనా సరే దమ్ము ఉంటే ఎవడైనా సరే రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయండి. ఇప్పుడు ఏమన్నారు, ఏ కలుగులో దాకా ఉన్నారు? మరి ఈరోజు నిమ్మల రామానాయుడికి సమాధానం చెప్పే దమ్ము ఉంటే బయటకు వచ్చి సమాధానం చెప్పాలి కదా మనము. మరి అదేవిధంగా చూసుకుంటే ఆగిపోయిందంట, దాన్ని కూడా ఆడికి కూడా పోయినట్టున్నాడు. మరి అదే ఇదో చూడండి బా, ఆయన ఏం చెప్తున్నాడో ఇందాం ఒకసారి ప్రజలారా, మీరు కూడా వినండి. రాత్రి వెలుగొండ టన్నల్లో పనులు పరిశీలిస్తూ టన్నల్ 2లో 12వ కిలోమీటర్ దగ్గర చిక్కుకుపోయిన టీబీఎం మిషన్ దగ్గరకు వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ సలహాదారులు, అదేవిధంగా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు మరియు ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారని చెప్తున్నాడు. మరి నిమ్మల రామానాయుడు ఏం మాట్లాడతాడో విందాం. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే వెలుగొండకు సంబంధించినటువంటి
2 లో మనందరం కూడా ఉన్నాం. ఈ టన్నెల్ 2 లో కూడా చాలా క్లిష్టమైనటువంటి వర్క్ ఇప్పుడే మనం నడుచుకుంటూ. ఇప్పుడు ఈయనకేం పని ఆడికి పోవటం, ఎందుకైనా టోపీ ఒకటి పెట్టుకున్నాడు, ఆడికి పోయినా పసుపు చొక్కాయే, ఇంక వేరే చొక్కాయలు ఏమి లేవు, మరి ఎట్లా తెలియదు. ఆడికి పోయినా పసుపు చొక్కాయ వేసుకున్నాడు, ఆ మిషన్ ఆడ ఎరుక్కుపోయింది, దానికి ఆడికి పోయి టన్నల్లోకి డైరెక్ట్గా పోయి ఆయనే పరిశీలన చేయటము, అధికారులతో మాట్లాడటం. మన పోరంబోగులు దేనికి పోలేకపోయినారు అనేదే నా బాధ. మరి తిన్నారు కదా పందికుక్కలు మాదిరా, మరి దేనికి పోలేకపోయినారు? ఈరోజు ఎవడైనా సరే దమ్ము ధైర్యంగా మేము మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పని ఇది అని చెప్పే దమ్మున్న ఎవడైనా సరే, ఏ పోరంబోకైనా సరే బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. మరి ఇదే ఆ మంత్రి నిమ్మల రామానాయుడికి సమాధానం చెప్పొచ్చు కదా ఎవడైనా సరే. మేము అధికారంలో ఉన్నప్పుడు చేసింది నువ్వు చెప్తున్నావు ఏందే ఆ నిమ్మల రామానాయుడు అని అనొచ్చు కదా ఎవడైనా. ఆ టండరు ఎందుకంటే మన వాడు పెరిగి కట్ల కట్టి పొగేసింది ఏమీ లేదు కాబట్టి, అంతే కదా. మరి అదే అర్థం చేసుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా అదే అర్థం చేసుకుంటారు. మనం అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా పూర్తి చేసినాం, ఏ విధంగా పనుల్ని మేము శరవేగంగా ముందుకు తీసుకొని పోగలిగినాం, అధికారులకు అక్కడ ఉండేటువంటి వాళ్ళకు ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము అన్నీ అందించడం జరిగింది. అందుకని చెప్పి అంత ముందుకు పోయినా పెళ్ళని చెప్పేటువంటి దమ్ము ఎవడికైనా ఉన్నదా? లేదు. ఎందుకు ఊరికే చెప్పేందో నువ్వు. ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కింద పడినటువంటి ఏదైతే రాక్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్సైడ్ ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ కానీ టన్నెల్ 2కి లైనింగ్ అండ్ పెంచింగ్ పనులు కానీ వేడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సిసి వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తుంది. మీరు పూర్తి చేయండి, మా వాడు జాతికి ఎప్పుడో అంకితం చేశాడు ఇంకా ఏమన్నది. మరి ఇక్కడ చూడండి అధికారులతో కలిసి పోయినాడు అయినా లోపలికి, అది చూడండి ఆ టన్నల్లోకి పోయి మరి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సరే ఈ విధంగా జరుగుతుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కూడా చేయలేకపోయినావే. 20 గంటల పాటు వెలుగొండ టన్నల్లోనే ఉండి లైనింగ్ బెంచింగ్ పనులు పరిశీలించడం జరిగింది. క్లిష్టమైన టన్నల్లో రాత్రింబవళ్ళు పనిచేస్తున్న కార్మికులకు, అధికారులకు, ఏజెన్సీ సిబ్బందికి భరోసా కల్పించడానికి, ఉత్తేజాన్ని విశ్వాసాన్ని పెంచడానికి టన్నల్లో గడిపాను. ప్రాజెక్టు ఆవశ్యకతను కార్మికులు, అధికారులకు తెలియజేయడానికి రాత్రి పగలు టన్నల్లోనే ఉండి పనులు పరిశీలించానని ఆయన ఫేస్బుక్ దీంట్లో పెట్టాడు. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తిరుగుతూ ఉన్నాయి. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా దేనికి చేయలేకపోయినాం. ఈరోజు వాళ్ళు ఈ విధంగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పని ఏదైనా కూడా ఉంటే మనం కూడా ప్రెస్ మీట్లు పెట్టో లేకంటే మనకు ఉండేటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉండదో వాటిలోనైనా సరే రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసేటువంటి కార్యక్రమం దేనికి చేయలేదనేది నాకు వచ్చింది. ఎందుకంటే మనం వాడి పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉంటే చెప్పాలా, ఏమీ లేదు కాబట్టే మరి ఈరోజు నిమ్మల రామానాయుడు దానికి కూడా మనోళ్ళు సమాధానాలు చెప్పలేకుండా ఉన్నారు. గతంలో మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకే మనోళ్ళు సమాధానం చెప్పలేదు అంటే మరి అది ఎప్పుడు పూర్తి చేస్తారు నాకే తెలీదు. ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఇంకొక వాళ్ళకు నాకే తేడా తెలియదు, మరి నేను నీకేం చెప్తాను అని అన్నటువంటి మన బోకులంతా కూడా ఈరోజు దీనికి ఏం సమాధానం చెప్తారనేది వేసి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా వెలుగొండ ప్రాజెక్టును అన్న జాతికి అంకితం చేయడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.